నమస్తే ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత లాండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, శ్రీ వంగలపూడి అనిత గారి సారథ్యంలో సాగుతున్నటువంటి బిగ్ ఫైట్ టుడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. శ్రీ వంగలపూడి హోమ్ మినిస్టర్ గారు డమ్మీ హోమ్ మినిస్టర్గా చేయటం జరుగుతుంది. ఎందుకంటే తను డమ్మీగా ఉందనే ప్రస్తుత పరిస్థితులు అనాల్సి వస్తుంది. ఎందుకంటున్నామంటే ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు నెలకొన్న పరిస్థితులను బట్టి ఆమెను డమ్మీ హోమ్ మినిస్టర్గా పిలువడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ని ఈ నారా చంద్రబాబు నాయుడుకి డమ్మీగా పెట్టి తన ద్వారా ఏ అసాంఘిక చర్యలైనా పాల్పడటానికి నారా చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయట్లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడంలో శ్రీ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అయి ఉండి మన జనాలను రెచ్చగొట్టడం, కార్యకర్తలను రెచ్చగొట్టడం, మీ మీద ఎన్ని కేసులున్నా నేను పర్లేదు చూసుకుంటా అని చెప్పటం ఈ ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ గవర్నమెంట్కి ఒక సవాలుగా మారబోతుందనే చెబుతున్నాను. వారి కుటుంబాలు దెబ్బతింటాయని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులను మీరు ప్రేరేపిస్తారో ఆ ప్రేరేపణ వల్ల వాళ్ళ కుటుంబాలకి ఏదైనా జరగరనేది జరిగితే మీరు ఆ కుటుంబానికి మీరు ఎలా ఆదుకుంటారని చెప్తున్నాను. కార్యకర్తలను కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎవరిని మీరు కూడా ప్రోత్సహించి హత్యలు మారణకాండాలు చేయొద్దని మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ ముసుగులో, భారతీయ జనతా పార్టీ ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఒక మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంపై జారి జరగటం దీనికి నిదర్శనమనే చెప్పాలి. ఇలాంటి వైఫల్యాలతో నీ పనితనం బాగలేదనే చెబుతున్న వంగలపూడి అనిత గారు, మీరు డమ్మీ హోమ్ మినిస్టర్, మీరు ఈ 5 ఏళ్ళు డమ్మీ హోమ్ మినిస్టర్గా ఉండటం కంటే ఆ హోమ్ మినిస్టర్కి రిజైన్ చేసి ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఉండటం మీకు మంచిది. మీ చేతగాని పరితనానికి డమ్మీ మినిస్టర్ వద్దు, డమ్మీ మినిస్టర్ తీసేసి ఒక శాసనసభ్యురాలుగా ఉండాలని మా యొక్క మనవి. జై హింద్.